హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. నేను మీ ఆశా శ్రీనివాస్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ పుదీనా రైస్ అండి. ఇది చాలా క్విక్గా జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది మనకి టైం లేనప్పుడు, ఇంట్లో ఏదైనా హడావుడిగా ఉన్నప్పుడు, సింపుల్గా చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎంతో సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా కొత్తిమీరని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే పుదీనాని కట్ చేసుకుందాం. ఒక చిన్న అల్లం ముక్కని అండ్ మిర్చిని కూడా కట్ చేసుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి. ధనియాలు, జీరా ఫ్రై అయ్యేది మిస్ అయింది. అవి ఫ్రై చేసుకొని మిక్సీ వేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో వచ్చేసి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేసి చేసుకుంటున్నాను. ఒక 2 బగారా ఆకులు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క, సాజీరా వేసుకొని ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా ఫ్రై చేసుకుందామండి. బ్రౌనీస్లో రావాలండి కొంచెం. ఇవి ఇలా ఫ్రై అవుతుంటే మనం పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గ్లాస్ రైస్కి నేను క్వాంటిటీ చూపిస్తున్నానండి. ఒక గ్లాస్కి 2 కప్స్ పుదీనా, ఒక హాఫ్ కప్ వచ్చేసి కొత్తిమీర తీసుకుంటున్నాను. అలాగే కొంచెం పుదీనా ఆకులు తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఎందుకు మీకు నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మన స్పైసెస్ తగ్గట్టుగా మిర్చి ఒక 5 to 6 తీసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి. సాల్ట్ వేస్తే ఏంటంటే గ్రీన్గా ఉంటుంది, బ్లాక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని మనం మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసి మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు నీట్గా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతూ ఉందండి. మనం రైస్ కూడా పక్కన రెడీ చేసి పెట్టుకోండి ముందే. ఫ్రై అయినాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేయండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ధనియా జీలకర్ర పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదండి, పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేయండి. నేను వేరే ఏమీ వాడట్లేదు, జస్ట్ ఇది ఒక పౌడర్ ఉంటే సరిపోతుంది, అంతే అండి. వేరే ఏం అవసరం లేదు పౌడర్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక పక్కకు పెట్టుకున్న పుదీనా ఉంది కదండి, అది ఇప్పుడు వేయండి. మీరు ఇప్పుడు వేసుకోండి, ఎందుకంటే పుదీనా రైస్ అంటే కొంచెం పుదీనా తగులుతూనే బాగుంటుంది. మరీ పేస్ట్ వేసినా కూడా కొంచెం ఏదో అనిపిస్తుంది. నేనైతే ఇలా చేసుకుంటానండి, అందుకే నా ప్రాసెస్ చెప్తున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కొత్త వాళ్ళకి అనేసి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అలాగే బ్యాచిలర్స్ అయితే మీరు పేస్ట్ లేకున్నా పర్లేదు, ఫైన్గా చాప్ చేసుకొని పుదీనా ఇలా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం అన్నం కూడా వేసేసుకుందాం. అన్నం మొత్తం వేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక పేస్ట్లో వేసుకున్నాం కదా, సో చూసేసుకోండి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, చూసి యాడ్ చేసుకోండి. ఇది మొత్తం మిక్స్ చేయండి. ఫ్లేమ్ వచ్చేసి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ మంచిగా ఫ్రై చేయండి. బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ అవుతే మసాలా అంతా పట్టేసి రైస్కి టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో మంచిగా పెట్టేసుకొని చేసుకోండి, అంతే అండి. ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఎంతో సింపుల్గా అయిపోతుంది. మీరు పుదీనా పేస్ట్ బదులు పుదీనాని ఫైన్గా చాప్ చేసుకొని కొత్తిమీర పుదీనాని అండ్ మిర్చి పేస్ట్ బదులు మనం మిర్చిస్ని కట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.